నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దివ్యలతో జరుపుకునే పండుగనే దీపావళి పండుగ ఎస్విజేసి బాలికల కళాశాలలో ముందస్తు దీపావళి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఇంటిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్ మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు గత 26 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ అంబుజ్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని ట్రస్మా రాష్ట్ర కన్వీనర్ అఖిల భారతీయ యాదవ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ సౌగాని కొమరయ్య యాదవ్ అన్నారు. స్థానిక వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశంలో సౌగాని కొమరయ్య యాదవ్ను ఉమ్మడి జిల్లా కన్వీనర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యాదవ సంఘం నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సౌగాని కొమరయ్య యాదవ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా యాదవులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఈ నెల 24న మానుకొండూరు మండలం చెంజర్లలోని అరవింద ఫార్మ్ హౌస్లో యాదవులకు రాజకీయ అవగాహన కోసం ప్రత్యేక రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి యాదవ సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వీరందరి సమక్షంలో యాదవులందరికీ రాజకీయ చైతన్యాన్ని కలగజేసే ఉద్దేశంతో ఈ నెల 24వ తారీఖున ఫామ్ అరవిందలో ఒకరోజు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 4 జిల్లాల యొక్క అధ్యక్ష కార్యదర్శులు మరి వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాదవ కుల బాంధవులందరూ కూడా ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి యాదవ కులస్తులందరూ ప్రతి ఆదివారం మద్యము, మాంసము బంధు అని ఏకగ్రీవంగా 4 జిల్లాల కార్యవర్గ సభ్యుల ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాదవుల యొక్క జనాభా బీసీలలో మన తెలంగాణ రాష్ట్రం లోపల ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 2వ స్థానంలో ఉంది. అట్లాంటి యాదవ జనాభా రాజకీయంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ బీసీ కులగణంలో యాదవులకు బాగా మేలు జరిగింది. ఇవాళ ఆర్థికంగా కూడా యాదవ కుటుంబాలు ముందున్నాయి. కరీంనగర్ జిల్లాలు 4 జిల్లాలుగా విడిపోయి ఉంది. ఈ 4 జిల్లాలు పెద్దపల్లి, జగిత్యాల్, కరీంనగర్, సిరిసిల్ల ఈ 4 జిల్లాలకు కూడా అధ్యక్షులు ఉన్నారు. అదే రకంగా యాదవ సంఘంలో వివిధ సంఘాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కలిపేసి అఖిల భారత యాదవ మహాసభ తరపున శ్రీ సౌగాని కొమరయ్య గారిని ఒక సమన్వయకర్తగా ఈ 4 జిల్లాలను కలపడం కోసంగాను ఉమ్మడి ప్రణాళికను తీసుకెళ్లి రాజకీయంగా చైతన్యం చేసి ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి యాసర్ అర్ఫత్ సూచనల మేరకు నగరంలోని ముకురంపుర ఏరియాలో 59వ డివిజన్లో ఎంఐఎం పార్టీ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ అంసద్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాన్ని శనివారం ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రకాల సర్టిఫికెట్లను ఉచితంగా ప్రజలకు అందించడానికి, మిగతా సమస్యలను పరిష్కరించడం కోసం, డివిజన్ ప్రజల సౌలభ్యం కోసం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంఐఎం పార్టీ నగరంలో సుమారు 40 డివిజన్లలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తామని, కనీసం 20 స్థానాల్లో గెలిచి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై ఎంఐఎం జెండా ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
दारुसलाम में खिदमत गुजार रहे थे। जो लोग भी अपने अपने महलों से आके जो भी अपने मसले मसाइल है वो पूरे मुकम्मिल करा लेके अल्हम्दुलिल्लाह जा रहे थे। आज भी अल्हम्दुलिल्लाह अल्लाह के फजलो करम से पुलिस के केसेस रहो या एक्सीडेंट होकर कोई दवाखानों में हाथा पैरा टूटने के बाद में अगर ट्रीटमेंट भी कराना है, अगर कोई दवाखाने में कोई बिल ज्यादा हो चुकी है या पुलिस के मामले में कोई बेकसूरवार के ऊपर केस हो रहा है, अगर कोई जाने अनजाने में भी अगर किसी से गलती हो के भी अगर पुलिस का केस हो रहा तो मजलिस इत्तेहादुल मुस्लिमीन के सुदूर मोहतमदीन या एक्स कारपेंटर या मैं भी हो चुका तो मौके पे अगर मैं भी हूँ, लोकल में मैं भी रहा तो पुलिस स्टेशन में जाकर वो लोग की नुमाइंदगी करके वो लोग को हम केस नहीं हो जैसा, और अगर केस हो रहा भी कसूरवार के ऊपर तो फिर एक अच्छे वकील को मुकर्रर करके। కరీంనగర్లో ఘనంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కరణ్ సింగ్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, నగర యూత్ జనరల్ సెక్రటరీ జోనకుర్తి సాయికృష్ణ, సీనియర్ నాయకులు అరే రవిగౌడ్, లోనే నాగరాజు, సామ్రాట్ సింధే, రింకు బూతుకూరి, మనోహర్, పాలోజు సాయి తదితరులు పాల్గొన్నారు. గత 26 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ అంబుస్మడ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి మృతదేహానికి సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని స్వగ్రామం తీగలకుంటపల్లిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మృతదేహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ దేవి ప్రసాద్, కవి రచయిత నందిని సిద్ధారెడ్డి ప్రముఖులు నివాళులర్పించారు. రామచంద్రారెడ్డి అంతిమయాత్రలో పౌర హక్కుల సంఘం నేతలు, కవులు, రచయితలు, చిన్ననాటి తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి భౌతిక కాయానికి రేప్ పోస్టుమార్టం చేయాలని సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటంతో రేప్ పోస్టుమార్టం చేయడానికి అనుగుణంగా మృతదేహాన్ని బాక్సులో పెట్టి సమాధి చేశారు. సుప్రీంకోర్టు రేప్ పోస్టుమార్టం చేసేలా తీర్పునివ్వాలని పౌర హక్కుల సంఘం నేతలు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. బూటకప్పి ఎన్కౌంటర్ చేయడం దారుణమని రామచంద్రారెడ్డి భార్య, కుమారుడు ఆరోపించారు. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా దివ్యలతో జరుపుకునే పండుగనే దీపావళి పండుగ అన్నారు. ఎస్వీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మైపాల్ రెడ్డి కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలోని ఎస్వీజేసీ బాలికల కళాశాలలో ముందస్తు దీపావళి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. వివిధ రంగులతో దీపం ఆకృతిలో రంగవల్లులను తీర్చిదిద్ది అందులో దీపపు ప్రమిదలను ఉంచి దీపాలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్వీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మైపాల్ రెడ్డి అనంతరం విద్యార్థినీలతో పాటు విద్యా సంస్థల డైరెక్టర్లు, అధ్యాపకులు అందరూ కలిసి టపాసులు కాల్చుతూ సంబరాలను జరుపుకున్నారు. అనంతరం విద్యార్థినీలకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మైపాల్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ రామరెడ్డిలు మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించిన రోజును దీపావళిగా జరుపుకుంటామని, ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకటి వైదొలిగి వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండి పండుగ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని వేడుకలు జరుపుకోవాలన్నారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మైపాల్ రెడ్డి, డైరెక్టర్లు సింహాచలం, హరికృష్ణ, కాంతల రామరెడ్డి, వంగల సంతోష్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు,
విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు. ఎస్విజేసి గర్ల్స్ క్యాంపస్లో దీపావళికి సంబంధించిన ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇన్ దిస్ అకేషన్ స్టూడెంట్స్ అరేంజ్డ్ ల్యాంప్స్ అండ్ దే హ్యావ్ యూజ్డ్ క్రాకర్స్ అండ్ ఎక్సలెంట్లీ అండ్ ఎంతూజియాస్టికల్లీ. అండ్ ఈరోజు చెడుపై మంచి గెలుపుకు సంకేతంగా ఈ దీపావళి జరుపుకుంటాము. ఈ దీపావళిని దివ్వెల వరుసగా చూస్తాము, అంటే వెలుగుల వరుసగా చూస్తాము. చీకట్లు పోయి వెలుగులు రావాలని, అట్లాగే విద్యార్థులకు, అట్లాగే తల్లిదండ్రులకు, మా పోషకులకు, గౌరవీయులందరూ కూడాను ఈ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వారి జీవితాల్లో సంతోషాలు అట్లాగే వెలుగులు నిండాలని మనసారా కోరుకుంటున్నాను. బిహాఫ్ ఆఫ్ ఎస్విజేసి మా యొక్క పేరెంట్స్ కూడాను ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. On the occasion of Diwali, our beloved SVJC staff members and director may planned a small celebrations in our campus. Diwali, the one of the most significant festival all over India. We celebrate this festival with lot of happiness and full of crackers. I wish every family may get lot of happiness and full of lights in their lives. I wish again happy Diwali to everyone. ముందుగా ప్రతి ఒక్కరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ భారతదేశంలో హిందువులు జరుపుకుంటారు. ఈ పండుగ చెడు మీద మంచిని సాధించిన విజయానికి ప్రతీకగాను ఈ పండుగని మనం జరుపుకుంటాము. అందుకే మా కళాశాలలో ఈ పండుగని చాలా ఘనంగా, ఉత్సాహంగా మేము చేసుకుంటున్నాము. మా డైరెక్టర్ సార్స్, మా స్టాఫ్, మా జైల్ మేడమ్స్, మా అందరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా ఎస్విజేసి కుటుంబం తరపున మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకునేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌషాలం మార్గదర్శకత్వంలో ప్రజలకు సమగ్ర భద్రత, జాగ్రత్తలు మరియు మార్గదర్శకాలను జారీ చేశారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు మరియు శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి బాధ్యతాయుతంగా మరియు జాగ్రత్తగా జరుపుకోవలసిన అవసరాన్ని సిపి గౌసలం తెలిపారు. ముఖ్యంగా బాణసంచ వాడకం, దీపాలు వెలిగించడం మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లైసెన్స్ పొందిన విక్రేతల నుంచి మాత్రమే టపాకులను కొనాలని సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పండగ వాతావరణాన్ని కాపాడడానికి, చట్టము మరియు శాంతి భద్రతలను నిర్వహించడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉందని మరియు పౌరులు తమ వంతు సహకారం అందించి ఈ దీపావళిని సురక్షితమైన మరియు సంతోషకరమైన పండుగగా జరుపుకోవాలని సిపి కోరారు. ప్రజాహితం మా అభిమతం వాట్సాప్ గ్రూప్ ద్వారా గ్రూప్ సభ్యులు మృతుని కుటుంబానికి 21,000 ఆర్థిక సాయం గ్రూప్ నిర్వాహకులు రాచల్ర పార్థసారథి శర్మ అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీలో 10 ఏళ్లుగా కార్మికునిగా విధులు నిర్వహిస్తున్న తుమ్మల రమేష్ తండ్రి శంకర్ 40 సంవత్సరాలు వెంకటాద్రి చెరువులో మంచినీటి బావిబోరు మోటార్ రిపేరు వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మృతి చెందగా ప్రజాహితం మా అభిమతం వాట్సాప్ గ్రూప్ ద్వారా గ్రూప్ సభ్యులు మృతుని కుటుంబానికి 21,000 ఆర్థిక సాయం గ్రూప్ నిర్వాహకులు రాచల్ర పార్థసారథి శర్మ అందజేశారు. ఈ సందర్భంగా రాజు పంతులు మాట్లాడుతూ గంభీరావుపేట ప్రజాహితం మా అభిమతం వాట్సాప్ గ్రూప్ ద్వారా మానవతావాదులు గ్రూప్ సభ్యులు తమకు తోచినంత అందివ్వగా మొత్తము 21,000 రూపాయలు కాగా మృతుని కుటుంబానికి అందించామని, గ్రామం కోసం సేవ చేసి ప్రమాదవశాత్తు మరణించిన రమేష్ కుటుంబానికి గ్రామస్తులమంతా అండగా ఉంటామని, రానున్న రోజుల్లో ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబంలో ఉద్యోగం కల్పించేలా అధికారులను కోరతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాచల్ర రాజు పంతులు,
వెంకటు, గౌరీశంకర్, లక్కం నాంపల్లి, దోషల శంకర్, కాలనీవాసులు, వారి కుటుంబ సభ్యులు, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. నీటి ఎద్దడి బాగా ఉన్నది. అంటే ఇంత పెద్ద పట్టణమై ఊరు చుట్టూ ఏడు చెర్లు ఉన్నాయని చెప్పి సామెతనే తప్ప 7 చెర్ల నీళ్లు కూడా వినియోగంలో లేకపోయినాయి గంభీరావుపేట పట్టణంలో. అటువంటి నీటి ఎద్దడిని నివారిద్దామని చెప్పి పాపం రమేష్ తన యొక్క ఫిట్టర్ ఎవరైతే వాటర్ సప్లై చేస్తాడో నవాబ్ గారితో పోతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించడం జరిగింది. అది ఎంతటి దయనీయమైన పరిస్థితి అంటే ఊరి కోసం మంచినీళ్లు అందిద్దాము అందరికీ అనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రమాదవశాత్తు మరణించిన రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇటువంటి కష్టం ఎవరికి రావద్దు. ఏ తండ్రికి కూడా తండ్రి ముందట కొడుకు మరణిస్తే అది ఎంతటి బాధ ఉంటుందో ఆ బాధ ఎవరికి కలగద్దు భవిష్యత్తులో కూడా. అటువంటి కార్యాచరణ ప్రభుత్వం తీసుకోవాలి. తప్పకుండా రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. తప్పకుండా ఆయన కొడుకు ఏదైనా ఉద్యోగం గ్రామ పంచాయతీలో ఇప్పించాలని చెప్పి ప్రజాహితం మా అభిమతం అనే గ్రూప్ ద్వారా 756 మంది మా సోదరులు ఇవ్వాల. అందరూ కూడా నేను అని చెప్పి ఎప్పుడు మనము అంటేనే సంఘం అన్నట్టు, మనం అంటేనే మన గర్వం. అట్లనే గంభీరావుపేట పట్టణం కోసం మేము కృషి చేస్తూనే ఉంటాం. తప్పకుండా రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం. అతనికి కొడుకు ఉద్యోగం వచ్చేదాకా మనం ఏదంటే అది విశ్రమించేది లేదు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్ ఇంటిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆదివారం బెజ్జంకిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి ఆందోళన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ 3 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్ ఇంటిపై దాడి జరిగినప్పటికీ నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరులు ఇప్పటి వరకు 3 సార్లు రసమే బాలకిషన్ నివాసంపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని బీఆర్ఎస్ సహించబోదని హెచ్చరించారు. వాళ్ళకి 3 రోజులు అవుతుంది వాళ్ళని శిక్షించిన దాఖలాలు. వాళ్ళని శిక్షించకుంటే మేము ప్రతి ఊరిలో అరెస్ట్మెంట్ చేస్తాం, ప్రతి ఊరిలో అల్లగోళన చేస్తామని తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా డాక్టర్ రసమై బాలకిషన్ గారు మాట్లాడుతూ దసరా ముందు మీరు రామ్లీలా చేస్తుర్రు, రామ్లీలాకు చందాలు వసూలు చేస్తుర్రు, చందాలు వసూలు చేస్తే వసూలు చేయండి కానీ దానికి ఇష్టం వచ్చిన చందాల రూపాయలకు వసూలు చేస్తున్నారు. కానీ పల్లెలలో మన మానకొండూరు కాన్స్టిట్యున్సీలో 140 గ్రామాలు ఉన్నాయి. బతుకమ్మ ఆడడానికి మన లైట్ లేవు, ఇబ్బంది అవుతుంది. మీరు దాన్ని తక్షణమే ఆలోచన చేసి బతుకమ్మ దాంట్లకు పోయడానికి లైట్లు కానీ వాళ్ళకి వసూలుతులు కానీ ఏర్పాటు చేయాలి. ఊరికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, దాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మీరు దాని గురించి రామ్లీలా గురించి పైసలు అవసరం ఉన్నట్టయితే నేను డబ్బులు ఇస్తా, నా చెక్కు రాసిస్తా, మీరు రామ్లీలా చేసుకోర్రి. కానీ ప్రతి విలేజ్కి మాత్రము 1 లక్ష రూపాయల చొప్పున మీరు విరాళం ఇస్తారో, మీరు ప్రభుత్వ నిధులను ఇస్తారో ఏదో చేస్తారు. కానీ మన ప్రజలకు మాత్రము అసౌకర్యం లేకుండా సౌకర్యం కల్పించాలని మాట్లాడితే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ పాత్రికా మిత్రుల సాక్షిగా ఇష్టం వచ్చినట్టు పాత్రికలను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినావు. ఇది నీకు ఎంతవరకు సబోదు? ముట్టడి అంటే ఇంటి ముందు పోతారు కానీ ఇంటెనక నుంచి పోయి ఇంటెనక అద్దాలు పగలగొట్టి లేకపోతే ఏదో అరాచకంగా గుండాలం పంపించి ఏదో చేద్దామన్నాడు. మీ పాలనకు అవివేకం ఇది. ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము ప్రజలను కాపాడుతాము, లేకపోతే మేము సహనంతో ఉంటాం, అది ఇది అన్నారు. ఈరోజు మీరే ఫస్ట్ మాట్లాడి విలేకరుల సాక్షిగా ఒక విలేకరులను అవమానపరుచుకుంటూ ఒక మాజీ ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధిని విలువ లేకుండా మాట్లాడి తర్వాత ఆయన మీకు మాట్లాడిన దాన్ని మీరు ఎడిట్ చేసి కటింగ్ చేసి పక్కదో పట్టించి. దీపావళి పండుగ సందర్భంగా కరీంనగర్లో టపాసులు, చిచ్చుబుడ్లు, లక్ష్మీ బాంబులు, క్రాకర్స్ దుకాణాలు వెలిశాయి. పోటీపడి క్రాకర్స్ షాపులు పెట్టారు. పోలీసులు ఈ దుకాణాలను కేవలం 3 రోజులు పర్మిషన్ జారీ చేశారు. షాప్ నెంబర్ల వారీగా పర్మిషన్లు ఇచ్చారు. క్రాకర్స్ సేల్స్ ప్రారంభమైంది. ఒక్కో షాప్ యజమానికి 4 నుంచి 5 లక్షలు పెట్టుబడి పెట్టామని, ఈసారి గిరాకీ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అని, గత ఏడాది గిరాకులు లేవు, ఈసారి చూడాలని వాపోతున్నారు. అయితే వినియోగదారులు మాత్రం టపాసులకు ధరలు బాగా పెరిగాయని చెప్తున్నారు.
అయితే కరీంనగర్లో మాత్రం టపాసుల విక్రయాలతో దీపావళి పండుగ వాతావరణం ఏర్పడింది. పెట్టుబడి పెట్టుకున్నాం, 3 రోజులే పర్మిషన్ ఉంది. గిరాకీలు బట్టి ఎట్లా ఉంటుందో లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్లో ఉన్నాం, ఈసారి ఎట్లా ఉంటుందో చూడాలి. పర్మిషన్ 3 రోజులే ఉంది, చూసుకోవాలి. 3 రోజులు పెట్టినాము, 6-4 lakhs దాకా పెట్టేసాం. లాస్ట్ ఇయర్ కంటే ఇంకో కొంచెం తక్కువనే అనిపిస్తుంది. అంబేద్కర్ స్టేడియంలో మా షాప్ నెంబర్ స్టాల్ నెంబర్ 1-2. పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని తీసుకెళ్ళడానికి వచ్చినాను. హాస్టల్లో ఉంటారు, కేజీ సేల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, అవైలబిలిటీ అన్నీ ఉంటాయి కదా, చూద్దామని వచ్చినాం. కానీ మరీ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, కాస్ట్ ఎక్కువ ఉంది. కేజీ సేల్స్ అని 550 అట్లా చెప్తున్నారు పర్ కేజీ వైజ్. కంపేర్ టు ప్రీవియస్ కంటే ఇప్పుడు కంపేర్ చేస్తుంటే కాస్ట్ అనేది పెరిగిపోతుంది. పిల్లలకి ఎట్లాంటి పిల్లలు ఖచ్చితంగా కావాలి అని అల్లరి చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిందే కాబట్టి తప్పని పరిస్థితి కొనాల్సిందే. ప్రీవియస్గా అప్పుడంటే తక్కువ 200-300 వచ్చాయి, ఇప్పుడు కాస్ట్ అనేది డబుల్ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ కోఆపరేటివ్ సొసైటీ సెంటర్స్లలో పనిచేస్తున్న హమాలీ కార్మికులందరికీ ప్రభుత్వం ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి హమాలీలందరికీ ఒకే రకమైన కూలీ రేట్లు ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా ఐకేపీ కోఆపరేటివ్ సొసైటీ సెంటర్స్ హమాలీ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం అధ్యక్షులు నెల్లి రాజేశం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన బాలరాజు మాట్లాడుతూ సంవత్సరానికి 2 సార్లు మాత్రమే పని ఉండే హమాలీ కార్మికులు చాలీచాలని కూలీలతో తమ కుటుంబాలను పోషించుకుంటూ అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు మేలు చేస్తున్నారని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల కర్షకుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల కోసం పోరాటాలు నిర్వహించే ప్రతి కార్మికులకు సిపిఐ అండగా ఉంటుందన్నారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు. ఆ 2 నెలల్లో మనం చేసినటువంటి పని దినాలు ఎన్ని, మనకు వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఆ ఆదాయంతో మన కుటుంబం కట్టేస్తుందా అన్నటువంటి విషయాన్ని చూస్తే ఐకేపీ అమ్మాయిలకు రెగ్యులర్గా పని ఉంటుంది. కాబట్టి పని చేసినప్పుడు మనం ఇచ్చేటువంటి పని చేసినందుకు, దిగుమతి చేసినందుకు అమ్మాయి రేటు ఏదైతే మనం డిమాండ్ చేస్తున్నామో అది మీరు చేస్తున్నటువంటి తక్కువ. మీరు ఏదైతే 40 రూపాయలు చెప్తున్నారు, కొంతమంది 30 అంటున్నారు, 35 అంటున్నారు, 40 రూపాయలు అంటున్నారు. ఈ రేటు తక్కువ. ఎందుకంటే ఎల్లకాలం పని ఉండడం వేరు, ఎల్లకాలం పని లేకుండా కొంతకాలం పని చేసేదానికి కాబట్టి ఈ విధంగా అమ్మాయిలు ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్నారు. ఏదైతే పని చేస్తున్నారో అక్కడ మరికొన్ని సమస్యలు ఉన్నాయి. మనము అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, తర్వాత మీరు ఉండేటువంటి చోట చిన్న చీకట్లో కూడా పని చేయాల్సి వస్తుంది. కానీ ఈ రేట్లు వివిధ రకాలుగా ఉన్నాయి. అంటే మండలంలో ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి సంబంధం లేకుండా మీరు రేట్లు. రెండోది, మీకు తాడు మార్పులకు సంబంధించింది గతంలో మీకు వచ్చేది, ఇప్పుడు వస్తలేదు. ఈ సమస్యలన్నిటిపైన అంటే ఈరోజు మీరు శ్రమిస్తున్నారు, మీరు కష్టపడుతున్నారు, మీరు మీ రక్తాన్ని చెమట రూపంలో దారబోస్తున్నారు. దేనికోసం? మన కుటుంబ అవసరాలను తీర్చుకోవడం, మన బతుకు తెరువు మన శ్రమ మీద ఆధారపడింది. ఆ శ్రమకు తగ్గ ఫలితం మనం తీసుకోవాలి. కానీ ఈరోజు మీరంతా మీ శ్రమకు తగ్గ ఫలితం తీసుకుంటలేరని నేను భావిస్తాను. పాఠశాలల్లో చదివే విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అల్లరిగా మాట్లాడుతూ తినటం, ఇంకా టైంపాస్ చేయటం కామన్. విద్యార్థుల అల్లరిని తగ్గించడం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి అక్కడి ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు వారి ప్రవర్తనలో కూడా మార్పును తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమం ఏంటి? విద్యార్థులు వచ్చిన మార్పు ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి వినూత్న కార్యక్రమంపై ప్రత్యేక కథనం. అదేంటి ఏదో వినూత్న కార్యక్రమం అని విద్యార్థులతో రేడియో జాకీలు మాట్లాడినట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు విన్నది నిజమే.
వాళ్ళు అక్కడి పాఠశాలలో రేడియో జాకీలే. హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు అక్షయ్, నాతో ఉన్నది నిషిత. మీరు వింటున్నది వాయిస్ గ్రీన్ FM 674.26. ఏయ్ నిషిత 1.1 నీకిది తెలుసా అంటూ అంతర్జాతీయ జాతీయ స్థానిక వర్తమాన వ్యవహారాలతో సంభాషణ సాగుతోంది. అయితే వీరు రేడియో జాకీలు కాదు, పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు. నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే FM రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది. పాఠశాలలో చదువుతున్న 30 మంది వాక్చాతుర్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రోజుకు 2 విద్యార్థులు రేడియో జాకీలుగా 15 రోజుల్లో 30 మందికి అవకాశం వచ్చేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇక పాఠశాల పని దినాల్లో రోజుకు ఒక అంశంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ, పొడుపు కథలు, జోకులు, మధ్య మధ్యలో దేశభక్తి, పిల్లల పాటలు వినిపిస్తారు. మధ్య మధ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు, సాధించిన విజయాలు, ప్రిన్సిపల్, క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తుంటాయి. హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ TGMS. హార్ట్లీ వెల్కమ్ టు 674.26 TGMS వాయిస్ జీ గ్రీన్ FM రేడియో స్టేషన్. మన స్వరం మన స్టైల్లో. నేను మీ సంధ్య ఫ్రమ్ 9th B. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నాను. కార్పొరేట్ స్కూల్లో ఎలా ఉంటుందో అంతకన్నా మంచి విద్య మాకు ఇక్కడ అందిస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ కొత్తగా లంచ్ టైంలో FM రేడియో అనేది స్టార్ట్ చేశారు. ఈ ఆర్డర్ మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చినా కానీ నరేంద్ర బాబు సార్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మమ్మల్ని ఒక 30 మెంబర్స్ని ఒక టీం లాగా చేశారు. ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కరికి ఒక 2 మెంబర్స్ని ఒక్కొక్క జోడీలాగా చేసి మాకు ఈ సెగ్మెంట్స్ ఇస్తున్నారు. మేము ఇది లంచ్ టైంలో చెప్తున్నాము. అందరూ ఇది వింటూ చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే అని ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెగ్మెంట్ని పెట్టి మాకు సార్ ఇస్తున్నారు. మేము ఇది చెప్పడం, ఇందులో మాకు ఆపర్చునిటీ కలగడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. FM రేడియో అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కనిపిస్తుంది, కానీ మాకు ఇక్కడ ధర్మారంలో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్కి, నరేంద్ర బాబు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మేము ఇందులో చెప్పడం వల్ల ఇంకా ఎక్కడైనా మాట్లాడడానికి భయపడకుండా ఉంటాము. మాకు మాట్లాడడానికి భయంగా ఉండకుండా ఉంటుంది. ఇది పెట్టడం వల్ల మేము ఎక్కువ నాలెడ్జ్ కూడా మేము చెప్తూ గెయిన్ అవుతున్నాము. పాఠశాలలో 674 మంది విద్యార్థులు, 26 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలున్నాయి. అందుకే దీనికి వాయిస్ గ్రీన్ FM 67.26 స్టేషన్గా పేరు పెట్టామని ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. రసాయన శాస్త్రం టీచర్ నరేంద్ర బాబు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆవరణలో కూర్చొని భోజనాలు చేసే 45 నిమిషాల సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యలతో జరుపుకునే పండుగనే దీపావళి పండుగ. SVJC బాలికల కళాశాలలో ముందస్తు దీపావళి. మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఇంటిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం. వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు. గత 26 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ అంబుజ్మడ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.